హాయ్ హలో ఫ్యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే, ఒకవేళ కనుక మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే, ఈ క్వశ్చన్ రీసెంట్గా 23rd డిసెంబర్ రోజు జరిగినటువంటి ఎంఎస్ఎఫ్ పేపర్లో స్టొకాస్టిక్ ప్రాసెస్ అండ్ మార్కో చైన్ ఉంది. అది కోసం వాళ్ళకు కూడా ఉందండి, అందుకే రిపీట్ చేశాను. దీని ముందు వీడియోలో నేను 2 బిట్స్ చెప్పాను. ఏంటిది అది? ఇర్రెడ్యూసిబుల్ అంటే దాన్ని ఏ విధంగా కనుక్కుంటాం అనేది చెప్పాను, ఎర్గాడిక్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఇదేంటిదంటే స్టడీ స్టేట్ వెక్టర్. క్లియర్గా వినండి, స్టడీ స్టేట్ వెక్టర్ అన్నా ఇన్వేరియంట్ ప్రాబబిలిటీ. జస్ట్ సెకండ్, ఇస్ ఇట్ క్లియర్ మా? ఎస్, స్టడీ స్టేట్ వెక్టర్ అయినా, స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ అని అడిగినా, ఇన్వేరియంట్ ప్రాబబిలిటీ అని అడిగినా, అండ్ లాంగ్ రన్ ప్రాబబిలిటీ ఏది అడిగినా ఇదే ప్రాసెస్ అండి, టెన్షన్ పడొద్దు. దీనికి రిలేటెడ్ ఇది నేను ఎందుకు సాల్వ్ చేశానంటే చాలా లెంతీగా ఉంది. 2 మార్క్స్కి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు 5 బిట్స్లలో, బట్ ఇది ఈజ్ లాంగ్ క్వశ్చన్. దీనికి రిలేటెడ్ 2x2 ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఒక వీడియో ఉంది, స్టడీ స్టేట్ వెక్టర్. అది నేను మన సబ్స్క్రైబర్స్కి, మెంబర్స్కి అందరికీ ఇప్పుడు అవైలబుల్గా పెడుతున్నాను. కిందనే ఉంది డిస్క్రిప్షన్లో, మోర్ క్లిక్ చేయండి, అది చూడండి, ఇది చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. స్టడీ స్టేట్, ఇన్వేరియంట్ అండ్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ అని అడిగినా ఇదే అండి, ఓకేనా? లాంగ్ రన్ అడిగినా ఇది చూడండి బెటా. ఇక్కడ ఏం లేదు అని అంటే ఇది ఇచ్చారు, రైట్? నేను క్వశ్చన్ అంతా రబ్ చేశాను. ఫైండ్ ద స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ చెప్తాను 1 by 1. 2x2 ఇచ్చినప్పుడు చాలా ఈజీగా చేస్తాం. ఇదే బిట్లో 11th మీన్స్ ఇదే పేపర్లో 11th బిట్ కూడా ఇదే టైప్ అడిగారు, బట్ వర్డ్ ప్రాబ్లం ఇచ్చేసి స్టడీ స్టేట్ మనమే ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ రాసి చెయ్యాలి. ఓకే, దానికోసమని మన కింద వీడియో ఇచ్చాను కదా, అది చూడండి, అర్థమైపోతుంది. ఇదేంటిది అని అంటే ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు, రైట్? దానికి ఇది 2x2 కాదు బేటా, 3x3 మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ π1, π2, π3 ఉంటుంది. ఓకే, యాక్చువల్గా స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ, ఇన్వేరియంట్ ఇవి కనుక్కోవాలి, అన్నిటికీ ఒకటే అండి మీనింగ్. మీరు వీడియో చూస్తే అర్థమైపోతుంది. అంటే ఏంటిదంటే ఇది మనకి స్టడీ స్టేట్ వెక్టర్. యాక్చువల్గా దీన్నే స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ వెక్టర్ అంటాం. ఇది సాల్వ్ చేయాలంటే వీ హ్యావ్ 2 కండిషన్స్. πp is equal to pi and π1 plus π2 plus π3 is equal to unity. ఇప్పుడు నేను ఇది బేస్ చేసుకొని నేనేం చేస్తాను అని అంటే చూడండి బేటా, πp is equal to p అనే కండిషన్ కన్సిడర్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత పై అంటే మన స్టడీ స్టేట్ π1, π2, π3 వెక్టర్, స్టడీ స్టేట్ వెక్టర్. P అంటే అవర్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు π1, π2, π3. నేను π1, π2 2x2 చెప్పాను, ఇది 3x2. ఇది కొంచెం మీరు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది ఎలా ఉంది? రో ఉంది, రో విత్ ఫస్ట్ కాలం ఇక్కడ వస్తుంది, రో విత్ సెకండ్ కాలం ఇక్కడ వస్తుంది, రో విత్ థర్డ్ కాలం ఇక్కడ వస్తుంది. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు దిస్ π1. ఓకే, దీని తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే చూడండి నాన్న, దీన్ని ఏం చేస్తానంటే ప్రోడక్ట్ చేశాను. ప్రోడక్ట్ చేస్తే నాకు ఈ 3 వచ్చినాయి, రైట్? తర్వాత ఈక్వేట్ చేయండి. దిస్ ఫస్ట్ విచ్ ఇస్ ఈక్వల్ టు π1 ఇక్కడ రాశాను. ఓకే, దిస్ సెకండ్ విచ్ ఇస్ ఈక్వల్ టు π2 ఇక్కడ రాశాను. దిస్ థర్డ్ విచ్ ఇస్ ఈక్వల్ టు π3. π1, π2, π3లను రాశాను కదా, దీన్ని π1 నీటి తీసుకొచ్చి సింప్లిఫై చేశాను. ఎందుకని? π1 -π1 అవుతుంది కదా, -π1లో నుంచి 0.5 తీసేస్తే -0.5. ఆ విధంగా π2 అండ్ π3 చేసి రాసిన తర్వాత మనకి మీరు ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్, ఇక్కడ కొంచెం వాల్యూ డిఫరెంట్ ఇచ్చారు మన టెక్స్ట్ బుక్లో, బట్ ఇదే క్వశ్చన్ చూడండి, ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ 6 అనేది మీకు ఏం కనిపిస్తుంది? ఈక్వేషన్ 6 అనేది సమ్ ఆఫ్ 4 and 5. కావాలంటే చూడండి, ఈ 4, 5 యాడ్ చేశారనుకోండి 0.3, ఇది యాడ్ చేశారనుకోండి 0.1, ఓకే, -0.1, ఇది యాడ్ చేశారనుకోండి 0.8, బట్ నెగిటివ్లో ఉంది, నెగిటివ్లో వస్తుంది. అంటే మీరు సమ్ ఆఫ్ 4 and 5 మల్టిప్లై విత్ 1 యూ విల్ గెట్ దట్ ఈక్వేషన్. అందుకని వి విల్ నాట్ కన్సిడర్ ఈక్వేషన్ 6, ఎందుకంటే వీటి రెండింటి యొక్క సమ్మే కదా. అందుకని నేను ఈక్వేషన్ 6 కన్సిడర్ చేయనబ్బా. ఏది కన్సిడర్ చేస్తాను? వి హ్యావ్ టు కన్సిడర్ దిస్ వన్. ఏంటిది? ఇక్కడ ఇచ్చాను కదా, ఇందాక ఈ కండిషన్ తీసుకున్నా. ఇప్పుడు π1 + π2 + π3 is equal to 1. కొంతమంది కొన్ని కాలేజెస్లో v1, v2, v3 అంటారు. బెటర్ డోంట్ వరీ, మీరు ఎలా అనుకుంటే అలా తీసుకోండి π1 ప్లేస్లో. ఓకే, v1, v2, v3 అలా అనుకోండి. ఇప్పుడు నాకు ఏ ఈక్వేషన్స్
తీసుకున్నాను అని అంటే ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 5, ఈక్వేషన్ 7 అంటే మన ఈ ఈక్వేషన్ 3నే 7 లాగా తీసుకున్నా. ఈ మూడింటికి నేను ఏం చేస్తాను, ఐ వాంట్ టు రైట్ ఎ మ్యాట్రిక్స్ నొటేషన్. ఇది మనకి ఎలా అంటే ఇది సాల్వ్ చేయాలంటే గాస్ జోర్డన్ మెథడ్ వచ్చుండాలి. చెప్తా, అది రాకున్నా పర్వాలేదు, వినండి. ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి π1 వాల్యూ, π2, π3, ఈ ఈక్వేషన్ నుంచి 0.2 మైనస్ 0.5 0.6, తర్వాత ఇక్కడ నుంచి 1 2 1 1 1 తీసుకున్నానా. దిస్ ఈక్వేషన్ ఈక్వల్ టు 0 0, బట్ దిస్ ఇస్ ఈక్వల్ టు 1 0 0 1. ఇప్పుడు నేను గాస్ జోర్డన్ యూస్ చేస్తాను. గాస్ జోర్డన్ యూస్ చేయాలంటే మన రూల్ ఏంటిది, ఏదైనా మ్యాట్రిక్స్ గాస్ జోర్డన్ లో you have to convert that is into identity matrix. That's it, right? First matrix notation రాద్దాం. X is equal to B format. This ఇవి రాసాను కదా, రాసిన తర్వాత ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1 ఉండాలి కాబట్టి నేను R1 R3ని ఇంటర్చేంజ్ చేశాను. ఏం చేశాను, ఇక్కడ ఉన్నటువంటి R1ని R3ని R1 చేశాను, R1ని R3 చేశాను. దట్స్ ఇట్. తర్వాత ఏం చేశాను, ఈ ఫస్ట్ ఎలిమెంట్ యూస్ చేసుకొని ఈ రెండు ఎలిమెంట్స్ని జీరో చేయాలి. ఇక్కడ 0.2 ఉంది కాబట్టి మైనస్ 0.2, R2కి ఏం ఆపరేషన్ చేశాను, R2 మైనస్ 0.2 ఇంటూ దిస్ 1, 0 అయిపోతుంది. తర్వాత R3కి దీనికి ఆపోజిట్ అంటే ప్లస్ చేయాలి, R3 ప్లస్ 0.5 ఇంటూ R1. ఓకే, ఈ విధంగా 0 చేశాను. ఐ థింక్ ఇది మీకు అందరికి వచ్చి ఉంటుంది. వెరీ ఈజీ బెట, పర్వాలేదు, స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇది 0 వచ్చిన తర్వాత ఏం కావాలి, ఇవి 0 అయిపోయిన తర్వాత సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, నాకు సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ 1 ఉండాలంటే ఇక్కడ ఏముంది, మైనస్ 0.7 ఉంది సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్. కాబట్టి సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ ని మైనస్ 0.7 తోని సెకండ్ రోని మొత్తాన్ని డివైడ్ చేశాను. ఓహో 0.5 0.7 సెకండ్ రోని మొత్తానికి డివైడ్ చేయాలి కదా. నాకు వాల్యూస్ ఇక్కడ తేడా వచ్చాయండి, ఒక్కసారి క్యాలిక్యులేషన్స్ మళ్ళీ చేద్దాం, ఆగండి, అక్కడ రాంగ్ అయింది, జస్ట్ సెకండ్. కరెక్టే అండి, నేను కరెక్టే చేశాను. ఏం చేశాను, ఈ 0.4 డివైడెడ్ బై మైనస్ 0.7 చేశాను. చేస్తే నాకు ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే ఇది మైనస్ రావాలి కదా. ఎస్, మైనస్ వాల్యూ రావాలి. ఓకే, మైనస్ ఒకటి మిస్ చేసినాను, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మైనస్, ఓకే, అండ్ ఇది కూడా మైనస్, ఇది కూడా మైనస్ 0.28. ఓకే, డన్. R3లో ఏం చేశానంటే నేను ఈ 1 ఉంది కదా, ఈ 1 బేస్ చేసుకొని నేను దీన్ని 0 చేశాను. ఎట్ ఏ టైం మీరు దీన్ని కూడా 0 చేయొచ్చు, బట్ నేను దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ దీన్ని 0 చేస్తాను, అప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకే, అప్పుడు జస్ట్ సెకండ్, ఇజ్ ఇట్ కరెక్ట్, కనిపిస్తుందా గ్రీన్ మార్కర్తో? ఓకే, ఇక్కడ మనం కరెక్టే కానీ చూడండి, మీకు కనిపిస్తుందా, జస్ట్ సైన్ మిస్సింగ్, మైనస్, ఇది కూడా మైనస్. ఓకే, ఇప్పుడు తర్వాత ఈ 1ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తాను అని అంటే ఈ 1ని బేస్ చేసుకొని R3 ఈ 1ని బేస్ చేసుకుందామా, 0.9 R1 చేసామండి. ఓకే, R1 చేస్తే ఇక్కడ 1 రావాలి కదా, R1 చేయొద్దండి మనం ఇక్కడ 0.9, ఇది 0 అవ్వాలి, రైట్. ఇది 0 అవ్వాలంటే దీన్నే బేస్ చేసుకుందాం, R2తోనే చేద్దాము. అప్పుడు అది ఎంత వస్తుంది అని అంటే R3 మైనస్ 0.9 R2. ఓకే, ఎందుకంటారా, మనకి ఈ వాల్యూ చేంజ్ అవ్వకూడదు. ఓకే, ఒకసారి క్యాలిక్యులేషన్స్ చేద్దాం. చూడండి, టైం 9 అవుతుంది, క్యాలిక్యులేషన్లో చిన్న మిస్టేక్ అయింది, మళ్ళీ సాల్వ్ చేశాను చూడండి. ఓకే, ఈ ఆపరేషన్ చేశాను, ఎప్పుడు ఇదేమవుతుంది, ఇది 1 అయింది కదా, దీన్ని బేస్ చేసుకొని నేను దీన్ని 0 చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, దీన్ని 0 చేయాలి. 1.213తోని R3ని డివైడ్ చేశాను, ఇది వచ్చింది. తర్వాత నాకు R3 మొత్తం 0 అయింది కదా, R1లో 0.57 0 అవ్వాలి. అందుకని ఏం చేస్తాను, ఆపోజిట్ దాంతో ప్లస్ 0.57 ఇంటూ దిస్ R3 చేసేసాను, ఇది వచ్చింది. ఓకే, ఇదంతా కరెక్ట్ వచ్చింది, కానీ ఏం కావాలి మనకి, 1 0 0 ఉండాలి. కాబట్టి ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ 0 రావాలి, కాబట్టి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేశాను, R1 మైనస్ R2, ఇది వచ్చింది. దెన్ అగైన్ నాకు ఇంకా ఎగ్జాక్ట్
ఓకే. R1 మైనస్ R3 చేశాను. ఇది ఈ ఎలిమెంట్ కోసం చేశాను. ఓకే. తర్వాత ఈ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ కూడా చేయాలి కాబట్టి R1 మైనస్ R3 చేశాను. ఇదొచ్చింది. చూడండి బెటర్ లాస్ట్ మినిట్‌లో చేస్తున్నాను. నాకు తెలిసి ఇది కరెక్ట్ ఆన్సర్. బట్ ఎవరైనా కాలిక్యులేషన్ చేసేవాళ్ళుంటే మళ్ళొక్కసారి చేయండి నాన్న. నాకొచ్చిన స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ వెక్టర్ అయినా, స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ ఇదే అండి ఇన్వేరియంట్ ప్రాబబిలిటీ. ఓకేనా? ఇక్కడ ఏమన్నా కాలిక్యులేషన్స్ మిస్టేక్స్ ఉంటే మీరు కొంచెం కామెంట్ చేయండి బేటా. చేసేవాళ్ళు చూస్తారు. మీకైతే ప్రాసెస్ తెలిసింది కదా! ఎగ్జాక్ట్ ఈ విధంగా చేయాలి. మరి ఇదే వీడియోని నీకు 2/2 ఇచ్చి వర్డ్ ప్రాబ్లమ్ ఆర్ 3/3 ఇచ్చి వర్డ్ నీకు ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఇవ్వకుండా ఇస్తే ఎలా చేయాలనేది నేను కింద మోర్ క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ యూఆర్ఎల్ ఉంటుంది. ఏమని? స్టడీ స్టేట్ వెక్టర్ స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ, ఇన్వేరియంట్ ప్రాబబిలిటీ అని ఇస్తాను. అందరికి అవైలబుల్ ఉంటుంది అది. అది ఒక్కసారి అది ఇది ఇంతకు ముందు చెక్ చేసుకోండి బేటా. పర్ఫెక్ట్‌గా రాస్తారు. రాసొచ్చిన తర్వాత కంపల్సరీ రామారెడ్డి గ్రూప్ నుంచి నాకు కమెంట్ చేయండి. పేపర్స్ చూడకపోతే కూడా కమెంట్ చేయండి. వాటి మీద వీడియో చేయమంటారా? లేదు మీరు రామారెడ్డి వాట్సాప్ గ్రూప్‌లో ఉంటే అక్కడ నేను షేర్ చేశాను. చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. వాట్సాప్ గ్రూప్ ఫుల్ వచ్చిన వాళ్ళు, మీకు పేపర్స్ కావాలనుకున్న వాళ్ళుంటే నాకు టెక్స్ట్ చేయండి. ఎవరికన్నా 8500666877 కావాలనుకున్న వాళ్ళు అర్జెంట్ ఉంటేనే టెక్స్ట్ చేయండి. దట్స్ ఇట్. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.